రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక గంగపుత్ర సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు చేపల విక్రయం కోసం ఆధునిక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాలని, గంగమ్మ బ్రిడ్జ్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గంగపుత్రుల కోసం ఆధునిక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గంగమ్మ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస, సిరిగిరి సంగీత, శ్రీకాంత, కోఆప్షన్ మెంబర్ పీర్ మహమ్మద్ పాల్గొన్నారు. గంగపుత్రుల సంఘం తరపున సంఘం అధ్యక్షులు కూర పరిసయ్య, గౌరవ అధ్యక్షులు పంపరి దేవయ్య, సభ్యులు కూర లక్ష్మణ్, పంపరి గోపాల్, దివిటి గణేష్, కూర జంపయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో గంగపుత్ర సంఘ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. దగ్గర సంబంధం ఈరోజు ఏదైతే వేములవాడ పట్టణంలో కొత్తగా ఎన్నికైనటువంటి పాల్గొనడానికి నాతో పాటు వైస్ చైర్మన్ కానీ కమిటీ కౌన్సిలర్ కానీ అన్నా శ్రీనివాస్ గారు, మొన్న కొత్తగా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికైనటువంటి టి మోహన్ గారు, మరి ఈ సంఘంలో సభ్యులందరూ హాజరైన ఘనంగా సన్మానించడం చాలా సంతోషకరం. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి వేములవాడ పట్టణం పాల్గొవర్గం ఏ ఒక్క పార్టీకి ఈ యొక్క కౌన్సిలర్కి సంబంధం లేకుండా అందరు కలిసి అభివృద్ధి అని చెప్పి పక్క నుంచి మేము చెప్తాము. మేము కూడా వేములవాడపట్నంలో పార్టీలు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. అన్ని పార్టీలు కలుపుకొని అన్ని కౌన్సిలర్ వేములవాడపట్నం అందిస్తాం. ఎందుకంటే ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ల వరకే అన్ని ఒక కట్టుబాటు, కానీ మరి ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కలిసి అభివృద్ధి అంటే మరి ఈ యొక్క ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం మాకు అవకాశం కల్పించి పట్టణ ప్రజలందరికీ, మీ అందరికీ కూడా, ఎందుకంటే ఇంత చిన్న వయసులో మాకు యొక్క పదవులు రావడం, ఈ పదవిలో మీ అందరికీ సేవ చేసే విధంగా రావడం చాలా సంతృప్తిగా ఉంది. దీనిలో భాగంగా మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండుకుంటూ అన్ని అవసరాల రీత్యా గౌరవ శాసనసభ్యుల నాయకత్వం పనిచేస్తామని తెలియజేస్తుంది. ఇంత గొప్పగా మీ సంఘానికి ఆహ్వానించి మమ్మల్ని సత్కారం సన్మానించిన ఈ పెద్దలందరికీ, అధ్యక్షులందరికీ పెద్ద